అనకాపల్లి జిల్లాలో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి రాంపల్లి మండలం పరిసరాల్లో ప్రకంపనలు వచ్చినట్టుగా స్థానికులు తెలియజేశారు. సుమారు 5 నుండి 10 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇక రెక్టార్ స్కేల్పై వీటి తీవ్రత 3.7గా నమోదైంది. ఇళ్లలోని సామాగ్రి కదలడంతో ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అనకాపల్లి జిల్లాలో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి రాంపల్లి మండలం పరిసరాల్లో ప్రకంపనలు వచ్చినట్టుగా స్థానికులు తెలియజేస్తున్నారు. ఇక సుమారు 5 నుండి 10 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇక రెక్టార్ స్కేల్పై వీటి తీవ్రత 3.7గా నమోదైంది. ఇళ్లలోని సామాగ్రి కదలడంతో ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి స్వల్ప భూమి ప్రకంపనలు సంభవించి దీంతో అక్కడ ప్రజలందరూ కూడా భయకంపితులు అయ్యారు. ఎందుకంటే గత కొన్ని రోజులు కూడా విశాఖలో కూడా గత కొన్ని రోజుల క్రితం కూడా తరచూ కూడా ఈ విధంగా స్వల్ప భూకంపనలు వస్తున్నాయి. మొన్న అరకులో కూడా భూ ప్రకంపనలు రావడం జరిగింది. అందులో భాగంగా అర్ధరాత్రి 12:30 వచ్చినట్టుగా కూడా అధికారులు కూడా ధృవీకరించడం జరిగింది. రెక్టర్ స్కేల్పై కూడా అతి 3.7గా నమోదైందని కూడా అధికారులు చెప్పే పరిస్థితి. దాదాపు 5 నుంచి 10 సెకండ్లు మాత్రం రావడంతో కొంతమంది దీన్ని గ్రహించగలిగారు. ఆ టైంలో మెలకువగా ఉన్న వాళ్ళు కొంచెం సామాన్లు కదలటం కానీ, మంచాలు కదలటం కానీ, వస్తువులు కదలటం కానీ దాన్ని చూసి ఆ రోడ్డుపైకి పరుగులు తీసి అంత కూడా భయకంపితులయ్యారు. ఏం జరుగుతుందో కాసేపు తెలియలేదు. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలతో పాటు ఆ రాంబిల్ అవ్వచ్చు, లేకపోతే ఆ మొత్తం పరవాడ అవ్వచ్చు, ఆ చోడవరం, మాడుగు తదితర ప్రాంతాల్లో కూడా భూమి కనిపించినట్టుగా తమకు కనిపించిందని చాలా మంది కూడా ఉదయం నుంచి కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా ఈ విధంగా విశాఖ ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడం పట్ల విశాఖ వాసులు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ విధంగా ఇటీవల కాలంలో, గతంలో చాలా సంవత్సరాల క్రితం వచ్చింది కానీ ఇటీవల కాలంలో తరచు కూడా ఈ విధంగా భూ ప్రకంపనలు రావడం పట్ల అయితే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అనకాపల్లి జిల్లాలో తదితర ప్రాంతాల్లో మాత్రం రావడంతో మొత్తం అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంతవరకు అధికారికంగా దీన్ని ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ వాసు.